వీడికి ఏంట్రా బాబా యోగా చేస్తున్నావా? అబ్బాయి చిచ్చి ఏదో ఊరినే అలాగా. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు? అవును చొక్కా జరిగిందేంట్రా? చిరిగిందా చింపారా? పని చేసుకుంటా గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా? ఎదవెటకరా లాపు గాని ఏంటి నీకు ఇద్దరు నచ్చేసారంట? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? బాబోయ్ దీన్ని చేసుకుంటే అసంపెద్ది, దాన్ని చేసుకుంటే సంపెద్ది. ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసి సంపెత్తారు. అసలు ఈ పెళ్లి అవుతురా బాబు నాకు. సరే నీ చావేదో నువ్వు చావు గానీ రేపు నేను ఊరెళ్ళిపోతున్నా. ఒరే అన్య ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా. ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు ఇచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. బావా అన్య ఉండు. ఫ్రెండ్గాడివి బావవి నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా. కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా? ఆ చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నాకు పట్టించుకున్నా మానేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నా మొహం చూస్తున్నా ఆశ. రేయ్ మా నాన్న గనక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకేంటి క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఉండు క్యాప్ పెడుతున్నావు. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అవసరమా? అవసరమా బాగా వెళ్ళిపోతుంటే? ఒరే ముద్దు బావా నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో నా మొహానికి అది రాసి పెట్టలేదా నాకు తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని చూడు. మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమే? అది నాకన్నా చిన్నది. నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభనం అయిపోయింది, అన్ని అయిపోయింది. నిన్ను నమ్ముకున్నాను చూడు. చెప్పు తీసుకో వచ్చింది అట్టక్కలాడి దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయావో కత్తిరిస్తా జాగ్రత్త. హాయ్ అంజలి ఎంత చెప్పింది వచ్చి? ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు? పాతేస్తా. ఎందుకు వచ్చావు నువ్వు? అదెందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను. బస్ వచ్చింది. ఏడుస్తున్నాడు తల్లి. 15 రోజులు వచ్చేస్తానమ్మా. వెళ్తా. ఏంట్రా కొండ ముచ్చ మొక్కలేసిన ఎక్కడ చేరారు? పన్నీరు అన్యా అన్యా అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు. నేనొక దుర్గం నాదొక స్వర్గం. అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన పైకిరా. రా హీరో. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుసం వస్తుందేంటి? ఓహో పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. ఏదో సోదావి మా బావకున్నాడు చెప్పు. బావా చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావని ఏం చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను. అదిగో మీ బావ ఇంకా పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి తొందరపడకు సుందరవదన, నేను చెప్తాగా. ఇదిగో ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా పైకెళ్ళి ఇలా వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో,
హీరో శాబాష్, నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ, నీ బావని నిన్ను వదిలేస్తున్నా. వెళ్ళు. హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మాట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరికీ కావాలనుకుంటున్నావా? మా బావని చంపేశాడు, మా బావని చంపేశాడు. అన్నయ్య, ఏ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడో ఆ రోజే నాకు నాన్నే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్ను ఆపింది నీ కోసం, నీ చెల్లెలి కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలికి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వాడి చేతిలో చేస్తావు, లేకపోతే వాడిని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు? చెప్పదు, జ్యోతికి చెప్పను. బావా, నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నానురా. నా చెల్లెలకి భర్త అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. నువ్వే చెప్తావా? చెప్పు 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 చెప్పు. నీకే చెప్పేది నోరు. అది కాదే. ఏమైంది? ఆ టక్కులాడి తిప్పులాడి తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా. పెట్టి పని తీసుకొచ్చాడు. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను చండి. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి మాట్లాడవేంటి? ఏం లేదు, చెప్పు. మీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి?
ఏం లేదురా బావా ఫోన్ కందనంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ లెటర్ రాస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకలగా. ఫ్రెండ్ కాబట్టి ఒరేయ్, ఇంటల్లుడు కాబట్టి గారు. రాయ్, దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే. కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే. అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించొచ్చు. బావా, మా చెల్లి బాగానే కనపడుతోంది పైకి, మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది. అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది. చాలా థ్యాంక్స్ రా, నన్ను మావేయించేశావు. నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు. ఏంటో ఏడుస్తున్నావు? ఏం లేదురా, నాన్న గుర్తొచ్చాడు. ఏం బాధపడకు, నేను కనబోయేది నాన్నేగా. నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం, సరేనా? సరేరా. ఒరే బావా, నా చెల్లెలు నా చేత నీకు ఈ లెటర్ రాయించిందిరా. చాలా థ్యాంక్స్ రా బావా, నన్ను మావం చేసావు. ఇదిగో శుభవార్త, చదువుకో. ఇదిగో హీరో బావా, నీకెప్పుడు పెళ్ళాన్నవుతానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనిషిని అయిపోయాను. మీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది. వండలేక నడుం పడిపోతోంది బాబోయ్. మసా, నోటుకొచ్చినట్టు వాక్కు. పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట. కనీసం నన్ను చేసుకున్న తర్వాతే ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు? ఏ రాణ్యా? అవునరా. రే అన్యా, కొంచెం హెల్ప్ చేయరా. ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను. ఓయ్ ఏంటే నా ఆడబిడ్డ, నీ మొగుడి బట్టలు ఉతకడానికి నా మొగుడిని పిలుస్తున్నావు? నీకు మరీ ఎక్కువైపోయింది. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా ఆయన గారి బట్టలు ఉతకడం ఎందుకు? రేపు మా ఆయన వస్తారుగా, మరి ఆయనకి బట్టలు ఉండొద్దు? నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట. రేపెలా వచ్చేస్తాడే? అన్నయ్య లెటర్ రాశాడుగా, ఆయన ఆగలేరే. నాకు తెలుసు, వెంటనే వచ్చేస్తారు కదరా అన్యా. వచ్చేస్తాడు ఎప్పుడు మొగుడి జాసు. ముందు సరిగా పిండవే. అవునరా, ఆగలేడు, వచ్చేస్తాడు.